అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నామినేషన్ కార్యక్రమం చూస్తుంటే ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పేరు పేరున అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వారు ఎంతో ప్రేమని ఆదరణ చూపించారు. ఎంతో ప్రేమతో వేలాది మంది గతంలో వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇంత ప్రేమ చూపించే నా యొక్క ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళకి ఎప్పటికీ సేవ చేసుకుంటాను. వాళ్ళకి ఏ సమయంలో సరే నేను ఆపద వచ్చినా సరే ఆ సమయంలో వారికి అండగా నిలబడతానని మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నాకు ఇంత ప్రేమను పంచించే ప్రజలు ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటానని, ఒక సామాన్య దళితులను నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని రద్దు చేసుకోను, ఈ ప్రతిపాదన గురించి గెలిపించుకొని మా యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తానని ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలుపుకుంటూ, ఇక్కడ ఇచ్చేసి మీడియా సహోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. లేదండి, యాక్చువల్లీ ఈ ప్రాసెస్ నడుస్తున్నప్పటికీ అనుకోకుండా కోడ్ వచ్చింది. ఇదైతే ప్రాసెస్ లోనే ఉంది. 100% జర్నలిస్ట్ అందరికీ కూడా హౌస్ సైట్స్ వస్తాయి, పక్క కన్ఫర్మ్. అది కొంతమంది కావాలని కుట్రపూరితంగా సృష్టించినటువంటిది. ప్రజా సమస్యలు పోరాడుతుంటే యాక్చువల్లీ ఇక్కడ చూసిన దానిలో నాకు కనబడిన సమస్యలు మెయిన్, నాకు నీటి సమస్య ఎక్కువ కనపడింది. రైతులకి కానీ తాగునీటి సమస్య కనపడింది. అది కాకుండా చిన్న చిన్న రోడ్లు కూడా అయితే ఉంది. అందుకంటే ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ అండ్ రైతులకు కావాల్సినటువంటి నీరు అయితే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే ప్రతిపాడులో మోర్ ఓవర్ ప్రతిపాడు మొత్తానికి కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే చాలా చాలా అవసరం చేస్తుంది. ఈ యొక్క కాకుమాన్ నుంచి కావచ్చు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కావచ్చు, చాలా మంది కూడా పీజీహెచ్కి వెళ్ళడానికి సమయం ఎక్కువగా వెచ్చించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలా కాకుండా ఉండడానికి ప్రతిపాడులో సూపర్ స్పెషల్ హాస్పిటల్ ప్రపోజల్ చేయాలని చెప్పేసి నేను కూడా ముఖ్యమంత్రి గారిని నియమించాలని అనుకుంటున్నాను. ఈ నీటి సమస్య కూడాను మళ్ళీ ప్రభుత్వం రాగానే వీరంత త్వరగా నీటి సమస్యను కూడా సాల్వ్ చేస్తాము. యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, అప్పాపురం ఛానల్ అవ్వచ్చు, రెండు కూడా త్వరగా ఆల్రెడీ అవన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి ఉన్నాయి. రాగానే విత్ ఇన్ షార్ట్ టైం, అంటే ఎంత వీలైతే అంత తొందరగా సాల్వ్ చేస్తామని చెప్పి ఇక్కడ పాయింట్ ఏంటంటే సుచరిత గారు చెప్పిన మాట వాస్తవమే. అది కూడా ప్రక్రియలో ఉంది తప్ప అది మరుగునైతే పడిపోలేదు. అది ఆన్ ప్రాసెస్. యాక్చువల్ మీరు ఒక విషయం నమ్మాలా, ఏమి చేయని ప్రభుత్వాన్ని మీరేమీ ప్రశ్నించట్లేదు, చేసిన ప్రభుత్వాన్ని మీరు ఒకసారి గమనించాలా. ఏం చేశాడో ఏం చెప్పారో ఆయన చేశారు, ఇది అంతవరకు కన్ఫర్మ్. అలాగే చెప్పింది చేస్తారన్న దానిలో 100% మా యొక్క ప్రీతం జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు. ఆయన సాటి ఎవరు లేరు. 100% చెప్పింది గుంటూరు ఛానల్ వరకు కానీ అప్పాపురం ఛానల్ వరకు తప్పకుండా కంప్లీట్ చేశారు.